మనలో ఒకరు మన చిన్నమైల్ అంజిరెడ్డిగారు. మెదక్ జిల్లా రామచంద్రాపురంలో రాజిరెడ్డి లక్ష్మీనరసమ్మ పుణ్య దంపతులు ఓ సాదాసీదా రైతు కుటుంబంలో పుట్టారు. ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు చిరునామా అంజిరెడ్డిగారి సతీమణి గోదావరిగారు. ఆమె ఆయనలో సగం. కుటుంబ, వ్యాపార, రాజకీయాల్లో తోడు నీడ. కుటుంబం నుంచి పుణికిపుచ్చుకున్న విలువలు, చిన్ననాటినుంచి స్వతహాగా అలవడిన దేశభక్తి, ప్రజాసేవ 1978లో ఆర్ఎస్ఎస్ వైపు, 1982లో ఏబీవీపీ వైపు అంజిరెడ్డిగారిని ఆకర్షించాయి. 2 జాతీయవాద సంస్థల్లో కార్యకర్తగా, నికార్సైన జాతీయవాదిగా, సమాజ సేవలో, విద్యార్థి సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. అంజిరెడ్డిగారు కష్టపడి చదివి గణిత శాస్త్రంలో పీజీ పట్టాను పొందారు. 1989లో వ్యాపారం ప్రారంభించారు. 1993లో ఎస్ఆర్ ఇండస్ట్రీస్కు పునాదులు వేసి నేటికీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చదివేందుకు విద్యార్థులు తనలా ఇబ్బంది పడొద్దని నిర్ణయించుకున్నారు. అక్కడినుంచే తన ప్రజాసేవ ప్రస్థానాన్ని పరుగులు పెట్టించారు. 2000 సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్ సమకూర్చారు. ల్యాబ్స్ ఏర్పాటుకు 60 లక్షల రూపాయల వరకు వెచ్చించారు. విద్యార్థులకు స్టేషనరీ, ఉపకార వేతనాలు, ప్రోత్సాహకాలు అందించడమే కాదు, వారికోసం నిపుణుల సహకారంతో కెరీర్ ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ టోర్నీలను నిర్వహిస్తూ తన క్రీడా స్ఫూర్తిని చాటుకుంటున్నారు. 2002లో ఎస్ఆర్ ట్రస్ట్ను ప్రారంభించిన అంజిరెడ్డిగారు ఉచిత త్రాగునీటిని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాల్లో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సైతం ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి వాటన్నిటినీ నేటికీ నిర్వహిస్తున్న ఘనత అంజిరెడ్డిగారిదే. దేవాలయాలకు విరివిగా విరాళాలు ఇవ్వడమే కాదు, నిరుపేద యువత వివాహానికి పుస్తెలు, మెట్టెలు ఇచ్చి వారి ఇంటి బిడ్డగా సాయం చేస్తున్నారు. యువత, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించి వారి బ్రతుకు చిత్రాలు మారుస్తున్నారు. పేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేసి ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులు, బడుగు బలహీన వర్గాల వారికి జీవిత బీమా చేయించి వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నారు. అలా నిస్వార్థంగా అంజిరెడ్డిగారు ప్రజాసేవ చేస్తున్నారు. ఇప్పుడు మనలో ఒకడిగా మనకోసం, మన గొంతుకై మన ముందుకు వచ్చారు. అటువంటి మనిషిని బలపరచడం అంటే మనలో ఒకణ్ణి బలపరచడమే.